నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి. డాక్టర్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రికెట్ క్రీడాకారుడు ఎంఎస్కే ప్రసాద్. ఆక్రమణకు గురైన తమ భూములు తిరిగి ఇప్పించాలని కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించిన మన్నే సుల్తాన్ పాలెం వాసులు. నరసరావుపేటలో నిలిపి ఉంచిన కారు అపహరణ. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బాధితులు. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు పుల్లారావు, అరవింద్ బాబు కోటప్పకొండ మహాజాతర ఏర్పాట్లను విద్యుత్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, పుల్లారావుతో కలిసి మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రాష్ట్ర పండుగకు నిధులు మంజూరు చేయిస్తామని, ఎటువంటి సమస్యలు ఉన్నా పగడ్బందీగా బందోబస్తు తిరునాళ్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పండుగను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండగ సందర్భంగా మనం ఇక్కడ అంతా కూడా ఏ విధంగా చేయాలనే దానికోసం నేను కానీ, మన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, పెద్దలు పుల్లారావు గారు, మన ఎంపీ గారు అందరం కూడా రావడం జరిగింది. ఇవన్నింటిని కూడా మెయింటెనెన్స్ కరువైపోయిన గడిచిన 5 సంవత్సరాల నుంచి వాటిని అన్నింటిని కూడా మెయింటెనెన్స్ చేయాలని చెప్పి, రేపు ఏ విధంగా లక్షలాది మంది జనాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్నింటి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా పైన శానిటేషన్ కానీ, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు దర్శనం చేసి పంపించడం కానీ, ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనే దానికోసం మేమందరం ఇక్కడికి వచ్చాము. మేమందరం చూసి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, ఎందుకంటే కోడ్ ఉండటం వల్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాతో రావద్దు కాలేదు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మేము కూడా రేపు 2 రోజుల్లో మళ్ళీ మన మినిస్టర్ గారిని కూడా తీసుకుని వస్తాము. ఇక్కడికి ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఏదైనా డబ్బులు రిలీజ్ కావాలన్నా సరే తప్పకుండా రిలీజ్ చేపిస్తాం. అన్నీ మెయింటైన్ చేపించి రేపు పండగ సందర్భంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా చేయాలనేదే మా. తిరుపతి గురించి కూడా నా దగ్గరికి వచ్చి అడిగారు. అడిగిన రోజు కూడా నేను చెప్పాను, అయ్యా దేవాలయాల గురించి, పవిత్ర ప్రదేశాల గురించి నేను అక్కడికి వచ్చి రాజకీయాలు, వాటి గురించి రాజకీయాలు మాట్లాడినని అదే స్టాండ్ ఈరోజు కూడా. ఈ పండగ ఏదైతే ఉందో రాష్ట్ర పండగ, ఇది కోటప్పకొండలో జరిగేది. ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం దీంట్లో పాల్గొంటాము. పార్టీలు, కులాలు, మతాలు అతీతంగా పాల్గొనేది ఇది. దాదాపు 4-5 జిల్లాల నుంచి 20-25 లక్షల పైగా, ఇంకా అంతకంటే ఎక్కువే ఇక్కడికి వస్తారు, దర్శించుకుంటారు, శివుని దర్శించుకొని వెళ్తారు. అందరికీ నమ్మకం ఇది. అటువంటి పండుగని మనం అందరం కూడా చేయి కలిపి చేసుకుంటాం. మరి ఫిబ్రవరి 25వ తేదీన శివరాత్రి తిరునాళ్ళు జరుగుతాయి. మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఏదైతే గడిచిన 5 ఏళ్ళుగా గడిచిన ప్రభుత్వం మరి అన్ని వ్యవస్థలను పాడు చేసింది. ఇక్కడ కోటప్పకొండ మీద ఇక్కడ విగ్రహాలు కానీ పెయింట్ చేయకపోవటం, కొన్ని భాగాలు కూడా దెబ్బతింటాం. అదేవిధంగా కాళింది పార్క్ కూడా, కాళింది నది వాటర్ మ్యూజియం లాగా ఉంటుంది. కాళింది పార్క్ కూడా పూర్తిగా పాడైపోయింది. దాని అంతా బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాంప్ ఒకటి, ట్రామ్ ఒకటి కూడా లైన్లో పెట్టాం. ఇంజన్ అది బాగు చేసి తిరగడానికి వీలుగా పెట్టాం. జింకల పార్క్ కానీ, పక్షుల పార్క్ ఇన్ని కూడా లైన్లో పెట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, మరి గడిచిన 5 ఏళ్ళుగా ఏం చేశారు? మరి కోటప్పకొండ ఒకసారి వాళ్ళు మననం చేసుకోవాలి. మరి 7 నెలల్లో కూడా మేము వచ్చిన తర్వాత మరి ఇక్కడ చెట్లు నాటించడం జరిగింది. చాలా మొక్కలు కూడా నాటించాం. అదేవిధంగా ఇక్కడ జింకల పార్క్ కానీ, పక్షుల పార్కు, అదే ఫిష్ యాక్వేరియం ఇన్ని కూడా కొత్తవి తెచ్చి వేయడం జరిగింది. నరసరావుపేట కోట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన తన్మయ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ వైద్యుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పిల్లల ఆసక్తిని గమనించి క్రీడలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించారని, తన కుటుంబ సభ్యుల సహకారంతో తాను అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో రాణించగలిగానని ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. నరసరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో డాక్టర్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ, ఉమ్మడి గుంటూరు జిల్లా మేడికొండూరు తన స్వగ్రామమని, నరసరావుపేటతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజల ప్రాణం నిలుపుతున్న వైద్యులు నిజమైన దేవుళ్ళు అన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ, వైద్యులు అందించిన నిస్వార్థమైన సేవలు, క్రమశిక్షణకు ప్రతిఫలంగానే 3 డాక్టర్స్ ని నరసరావుపేట ఎమ్మెల్యేలుగా ప్రజలు ఎన్నుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ జీబీఆర్, ఐఎంఏ అధ్యక్షుడు నాగోతు ప్రకాష్ ప్రసంగించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంఎస్కే ప్రసాద్ సీనియర్ వైద్యులను సన్మానించారు. డీప్ డౌన్ సమ్వేర్ మేము ఇట్లానే ఎనీ అదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూర్చున్నప్పుడు మై ఫాదర్ ఆస్ట్, మా ఫాదర్ తెలుసు, ఈజ్ వెరీ స్మార్ట్. మా చెల్లిని ఫస్ట్ అడిగారు, అమ్మాయి నువ్వేమవుతావని. మా చెల్లి చెప్పింది డాక్టర్ అవుతాను నాన్న. మా అన్నయ్యని అడిగారు, నువ్వేమవుతావు అంటే ఇంజనీర్. ఇంక నువ్వు చెప్పురా నువ్వేమవుతావు అంటే నేను క్రికెటర్ అవుతానని చెప్పాను. మా ఫాదర్ అడిగారు, ఎందుకురా నువ్వు క్రికెట్ ఎందుకు ఎంచుకుంటున్నావు అంటే, నేను ఐ థింక్ సమ్ ఇన్నర్ వాయిస్ ఇన్ మీ సేయింగ్ దట్ ఐ కెన్ ప్లే ఫర్ ద కంట్రీ. మా ఫాదర్ అన్నారు, ఏంట్రా పిచ్చికి మాట్లాడుతున్నావు, గుంటూరు నుంచి ఆంధ్రాకి ఆడటమే చాలా కష్టం, అట్లాంటి పరిస్థితుల్లో ఇండియా ఆడటం అనేది ఆర్ యూ డే డ్రీమింగ్ అని. ఐ థింక్ ఐ యామ్ డ్రీమింగ్ బట్ అట్ సమ్ స్టేజ్ దిస్ డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ అని అంటే మా ఫాదర్ అన్నారు, అది సాధ్యం కాదు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు నాన్న, ఎప్పుడు జరగలేదు వాస్తవమే, కానీ ఎప్పుడైనా ఒకసారి స్టార్ట్ అవ్వాలి కదా, అది నీ కొడుకుతోనే స్టార్ట్ అవుతుందని మా ఫాదర్కి చెప్పడం జరిగింది. ఈ ఐఎంఏ అనేది నిరంతర ప్రక్రియ. మెన్మే కమన్ మెన్మే గో బట్ ఐ గో ఆన్ ఫరెవర్. ఎంతో మంది డాక్టర్లు, డాక్టర్ పోపూరి రాధాకృష్ణమూర్తి గారు, డాక్టర్ కృష్ణదాస్ గారు ఈ నర్సరావుపేటలో ఐఎంఏలో మొట్టమొదటి డాక్టర్స్, ఫస్ట్ జనరేషన్. తర్వాత డాక్టర్ బాబురెడ్డి గారు, డాక్టర్ దత్ గారు సెకండ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ వచ్చినప్పటికీ డాక్టర్ కోడెల గారు, పెద్దయ్య గారు, మోపతి గారు. వారి తర్వాత మేము ఫోర్త్ జనరేషన్. ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్లో కొన్ని వందల మంది డాక్టర్లు రావడం, యంగ్ డాక్టర్స్ కూడా దే లైక్ స్పోర్ట్స్, దే లైక్ ఫైన్ ఆర్ట్స్, ఇట్లా ఈ విధంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది జిమ్కి వెళ్ళి ఎవరు ఉన్నారు. ఇంతమంది ఉన్నా కానీ మన రామలింగారెడ్డి గారి లాగా యంగ్ డాక్టర్ ఎవరు లేరు ఇక్కడ, అవునా కాదా? ఫస్ట్ టైం ఐఎంఏ చరిత్ర, నర్సరావుపేట చరిత్రలో ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీకి మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. అట్లానే చాలా రకాలుగా ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడినది వాస్తవం. ముఖ్యంగా చాలామంది కొత్త డాక్టర్స్ ఎవరెవరో పేర్లు వింటున్నాం, వాళ్ళ ముఖాలు ఎప్పుడు చూడలేదు, వాళ్ళని ఈరోజు చూడటానికి మంచి ఈ స్పోర్ట్స్ మీట్లో పరిచయం చేసుకోవడానికి, వాళ్ళతో కలిసి ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చినది వాస్తవం. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రేదర్ దెన్ విన్నింగ్. మరి పెద్ద వయసులో
రామలింగారెడ్డి గారు 60 సంవత్సరాల వయసులో, పెద్ద వయసులో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తీసుకురావడం, అది చాలా ఇంట్రెస్టింగ్. ఈ మా ప్యానల్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ బాడీలో ఇంత యాక్టివ్ మెంబర్స్ని ఎన్నుకున్న సీనియర్ డాక్టర్స్ అయిన మా ప్రీవియస్ మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి గారు, సెక్రటరీ గారు కడియాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఇండైరెక్ట్ కారణం మీరే సార్. సో మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే మేము ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించగలిగాము. నరసరావుపేట మండల పరిధిలోని పంట భూములకు సాగు నీరందించే జొన్నలగడ్డ మేజర్ కాలువ మరమ్మతులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు. ఇసప్పాలెం నుంచి గుంటూరు రోడ్డు వరకు చేపట్టిన పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు, నాణ్యత ప్రమాణాలకు పాటించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆయన ఎన్ఎస్పీ అధికారులను ఆదేశించారు. నరసరావుపేట పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం సూచించారు. మల్లమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, మార్కెట్ సెంటర్ నుండి చిలకలూరుపేట వెళ్లే రహదారికి మరమ్మతులు చేస్తున్నందున వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ సిబ్బంది సూచనలు పాటించాలన్నారు. మల్లమ్మ సెంటర్ వద్ద రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట ప్రజలందరికీ కూడా నరసరావుపేట ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి, మనకి ప్రతిరోజు కూడా ఈ వాహనాల వలన ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి, రోడ్డు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా, వాహనదారులందరూ కూడా దయచేసి ఈ ట్రాఫిక్ నియమాలు అనేవి పాటించండి. దాంతోపాటుగా ప్రస్తుతం మనకి మన మల్లం సెంటర్లో కొంత ట్రాఫిక్ అనేది ఎక్కువైంది. దానికి కారణం ఏంటంటే మనకి చిత్రాలయ సెంటర్ నుంచి అటు చిలకలూరుపేట పోయే మన విజేత థియేటరు, రవి కళామందిర్ థియేటర్ ముందుగుండా పోయే సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. అందువల్ల అటు పోయే వాహనాలన్నీ కూడా మనకి ఇప్పుడు మల్లం సెంటర్ మీదుగా వస్తున్నాయి. కాబట్టి వాహనదారులందరూ కూడా గమనించాలి. దయచేసి మనకి ఏ రూట్లో పోతే తొందరగా పోవచ్చు ఆ రూట్లని పొండి. మల్లం సెంటర్ రూట్లో వచ్చేటోళ్ళు కొంచెం ట్రాఫిక్ సమయాల్లో, ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి 10:30, 11 ఆ ప్రాంతంలో స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ చాలా ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఆ టైంలో అవకాశం ఉంటే వేరే రూట్లో పోయే విధంగా చూడండి. అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా సాయంత్రం 4 గంటల నుంచి సుమారుగా 6 గంటల వరకు 6-7 గంటల వరకు కూడా ఈ స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఆ మల్లం సెంటర్ మీదుగా వస్తాయి. కాబట్టి కొంతవరకు మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా మీరు కూడా మనకి సపోజ్ మయూరి సెంటర్ నుంచి వచ్చేటప్పుడు అటు గుంటూరు వైపు వెళ్ళాలనుకుంటే స్టేషన్ రోడ్డు మీదుగా అటు కోట సెంటర్ మీద నుంచి గుంటూరు వైపు వెళ్ళాలి. అలాగే ఇటు మనకి ఫస్ట్ గేట్ మీద గుండా ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తే కొంతవరకు మనము ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని అధిగమించగలుగుతాము. ప్రజలందరూ కూడా గమనించాలి. మనకి ఈ రోడ్డు మరమ్మతు అనేది సుమారుగా ఇంకొక 10 days వరకు జరిగేదానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా గమనించి మనకి ఈ చిత్రాలయ సెంటర్ పోయే వెహికల్స్ కానీ లేదా మల్లం సెంటర్ వైపు పోయే వెహికల్స్ కానీ కొంత మీరు డైవర్షన్, మీకు రూట్ మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆ డైవర్షన్ తీసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రయాణాన్ని సాగించాలని చెప్పేసి మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వెంచేసిన పోలేరమ్మ తల్లి ఆలయం 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్ శర్మ మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, కుంకుమార్చన నిర్వహించామన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం 5వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో మహాకుంభాభిషేకము, తదుపరి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాము. తదుపరి అమ్మవారి యొక్క అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. ఇట్లు జొన్నలగడ్డ ఆలయ కమిటీ. జిల్లా కేంద్రంలో మూతబడిన రైతు బజార్లు, దళారుల దోపిడీకి గురవుతున్న రైతులు, ప్రజలు పంట సాగు చేసిన రైతులకు సరైన ప్లాట్ఫామ్ లేదు. దళారులను ఆశ్రయించి శ్రమ దోపిడీకి గురవుతున్న కూరగాయల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. తక్కువ ధరకే పంటను కొని ప్రజలకు అధిక ధరకు కూరగాయలను అటు రైతులతో పాటు ఇటు వినియోగదారులు కూడా దోపిడీకి గురవుతున్నారు. ఈ దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన 2 రైతు బజార్లు మూతపడి దశాబ్దాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పల్నాడు బస్టాండ్లో పెద్ద చెరువు బైపాస్ మార్గం పక్కన ఒకటి, వరవకట్టలో మరొకటి. అప్పటి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు రైతు బజార్లు ఏర్పాటు చేయించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రజలు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించారు. పురపాలక సంఘ నిధులు సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ రైతు బజార్ని నిర్మించారు. అందరూ నిరుపేద రైతులు, స్వయం సహాయక సంఘాలకు దుకాణాలు కేటాయించారు. కొంతకాలం మాత్రమే వీటిని నిర్వహించారు. పట్టణ ప్రజలు రైతు బజార్స్లో తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు కొనుగోలు చేశారు. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే ఇవి మూతపడ్డాయి. ఇనుప సువ్వలు, రేకులను చోరులు అపహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా వీటిని పునర్నిర్మించి సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పుర ప్రజలు, రైతులు కోరుతున్నారు. నరసరావుపేట పట్టణ ప్రజల ఆరోగ్య పారిశుద్ధ్యంపై ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ఐటీడీపీ నేత అంకమ్మ చౌదరి అన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు రోజుకు 3 గంటల పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. డ్రైనేజీ పైపులకు వ్యర్థాలు అడ్డుపడి మురుగునీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను గురించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. పురపాలక శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి ఎమ్మెల్యేతో ఆదేశాలు జారీ చేయిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడడంతో పాటు పట్టణ శుభ్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాఖీ న్యూస్ మీడియాకి నమస్కారం. నా పేరు అంకమ్మ చౌదరి అండి. నిన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పారిశుద్ధ్యం మీద, కోటప్పకొండ మీద ఏదేదో మాట్లాడుతున్నారు, ఎట్లాగో మాట్లాడుతున్నారు. ఏమండి, మీ మర్యాద మీరు కాపాడుకోండి. పారిశుద్ధ్యం 34 వార్డులో ప్రతిరోజు 3 గంటలు మా ఎమ్మెల్యే గారు నిలబడి ప్రతి ఒక్కళ్ళని 100 మందిని ఎన్నికేట్ చేసుకుంటా పారిశుద్ధ్యం చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు వదిలేసిన పారిశుద్ధ్య కార్యక్రమం పూర్తిగా మేము చేస్తున్నాము. ఒక్కసారి టౌన్ చూసుకోండి, ఇనకొండ రోడ్డు పోయి చూసుకోండి, సత్తెనపల్లి రోడ్డు పోయి చూసుకోండి, రాయపాటి రోడ్డు అయినా తిరిగి చూడండి. మీకు ఏదైనా చేత కాకపోతే మేము మీ ఎన్నికడితో వస్తాం, మేము చేసిన పనులు మేము చూపిస్తాం. ఇప్పుడు అరగంట ముందు కూడా మీరు వదిలేసిన చిలకలూరుపేట రోడ్డు బైపాస్లో మొత్తం డంపింగ్ అయిపోయి ఆగిపోయి మొత్తం ఇప్పుడు మిషన్ పెట్టి తీపిచ్చి వచ్చామండి. అరగంట కూడా కాలేదు, డంపింగ్ ఉంది. ఈరోజు స్టేట్లో ఫస్ట్లో ఉన్నాం మేము. ఆ డంపింగ్ మొత్తం క్లియర్ చేసాం. మీరంతా రోత చేశారండి, గందరగోళం చేశారు. నరసాపేట టౌన్ మొత్తం బీభత్సం చేసి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టిన దాన్ని మా ఎమ్మెల్యే గారు పూనుకొని ప్రతిరోజు 3 గంటలు వర్క్ చేస్తున్నారండి. కోటప్పకొండ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నరసరావుపేట కోటప్పకొండ ప్రాంతంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రోడ్లకు మరమ్మతులు చేయించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే రహదారుల అభివృద్ధికి నిధులను కేటాయించిందని, చిలకలూరుపేట మేజర్ నుంచి కోటప్పకొండ శివుడు బొమ్మ సెంటర్ వరకు
50 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించామన్నారు. కోటప్పకొండ శివుడు బొమ్మ సెంటర్ నుంచి యూటీ జంక్షన్ వరకు 15 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మించామని కాంట్రాక్టర్ శాఖమూరి రామ్మూర్తి తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీ అధికారం ఉన్నప్పుడు కనీసం ఎక్కడ అన్ని రోడ్లు గుంతలమయం అయిపోయి ఎక్కడ జనం పోవడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం నేను కాంట్రాక్టర్గా కోటప్పకొండ శకురూపేట మేజర్ నుంచి కోటప్పకొండ శివుడి బొమ్మ దాకా 50 లక్షలు పెట్టి మొన్నే తార్ రోడ్డు వేసాం. అదేవిధంగా కోటప్పకొండ సెంటర్ నుంచి యూటీ జంక్షన్ దాకా 15 లక్షలు పెట్టి తార్ రోడ్డు వేసాం. కోటప్పకొండ సెంటర్ నుంచి పెట్రుపాలెం దాకా 20 లక్షలు పెట్టి మొత్తం ప్యాచ్ వర్క్ చేసి నీట్గా ఎక్కడ వాహనాలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా యూటీ జంక్షన్ నుంచి చిలకూరుపేట వైపు 62 లక్షలు పెట్టి నేనే రోడ్డు వేస్తున్నాను. మ్యాక్సిమం శివరాత్రి లోపే తార్ రోడ్డు వేయడం జరుగుతుంది. ఎక్కడ ఈ కాన్స్టెన్సీలో గుంతలు లేకుండా అన్ని రోడ్లు నీట్గా చేయడం జరుగుతుంది. నరసరావుపేట నుంచి కోటప్పకొండ దాకా ఎన్డీబీ వర్క్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి మ్యాక్సిమం వారంలో చిలకలూరుపేట దాకా తార్ రోడ్ వేయడం జరుగుతుంది. అదే నరసరావుపేట నుంచి ఎల్లమందల మీదుగా చిలకలూరుపేట ఎడవల్లి దాకా తార్ రోడ్ వేయడానికి రేపు నుంచి సోమవారం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడా అభివృద్ధి అనేది దాంట్లో వెనకాడటం లేదు. ప్రతిరోజు మా ఎమ్మెల్యే గారు కానీ మేము అందరం గమనిస్తూనే ఉన్నాము. అన్ని ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కూడా అన్ని కోటప్పకొండ కనెక్షన్లు ఇచ్చి పైకి వాటర్ లైన్ కానీ రేపు ఘాట్ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ కోతబడిన దాన్ని కూడా 3 లక్షలు మంజూరు చేయించాం. ఆ 3 లక్షలు పెట్టి రేపు సోమవారం నుంచి పనులు జరుగుతున్నాయి. ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారును గుర్తు తెలియని దుండగుడు అపహరించుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. నరసరావుపేట పట్టణం రామిరెడ్డిపేట కాశీరత్నం పాఠశాల ఎదుట నాయుడు ప్రవీణ్ నివసిస్తున్నాడు. అతని తమ్ముడు హరీష్తో కలిసి కారు కొనుక్కొని బాడుగకు తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఏపీ 39 MT 9032 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారును గురువారం రాత్రి ఇంటి ఎదుట పార్కు చేసి నిద్రించాడు. ఉదయం లేచి చూసేసరికి కారు కనిపించలేదు. ఎక్కడా గాలించిన కారు ఆచూకీ తెలియకపోవడంతో నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ఆ కారు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెక్కల కష్టంతో పనిచేసుకుంటూ కారు బాడుగకు తిప్పుకునే ప్రవీణ్, హరీష్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమ కారు ఆచూకీ తెలుసుకుని ఇప్పించాలని పోలీసు అధికారులను వారు వేడుకుంటున్నారు. నరసరావుపేట పట్టణం పాలపాడు రోడ్లో వెంచేసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి శబరిమలకు అయ్యప్ప మాలదారులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు హరి గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు 20 మంది భక్తులు మాల ధరించిన స్వాములు శబరిమలకి పాదయాత్ర చేపట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో అయ్యప్ప స్వామి గీతాలు ఆలపిస్తూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా శబరియాత్రకు బయలుదేరారు. ఇరవై 25 కుటుంబాలకు కేటాయించిన 75 ఎకరాల భూములను తమ గ్రామాలకు చెందిన కొంతమంది ఆక్రమించుకున్నారని బాధితులు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఉపాధి కోసం మరో ప్రాంతానికి బతుకు తెరువుకు వలస వెళ్లినప్పుడు తమ భూములు ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై విచారించి భూములు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను కోరారు. భూముల్లోకి వెళ్తే సర్పంచ్ భర్త రాము మరికొందరు కలిసి తమపై దాడి చేస్తున్నారని ఆవేదన చెందారు. నిత్యావసర వస్తువులు, నీటి సరఫరాను అడ్డుకుంటూ గ్రామ బహిష్కరణ చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. LHPS లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని మల్లె సుంతాల్పాలెం, MS పాలెం, బెల్లంకొండ మండలం, రామాయణపురం తండాలో గిరిజనులు ఒక 20 కుటుంబాలకి
గత 2012లో 6వ FR కింద పట్టాలు ఇచ్చినారు ప్రభుత్వం వారు. అంటే 2005కు ముందు చట్టం రాకముందు నుంచి వాళ్ళు పని చేసుకుంటుంటే ఆ పొలాలు బాగు చేసుకొని పని చేసుకుంటుంటే వాళ్ళకి గుర్తించి ప్రభుత్వం వారు 2012లో కలెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టాలు ఇష్యూ చేశారు. 6వ FR పట్టాలు ఇచ్చారు. 2013-14లో వర్షాభావం తక్కువ అవడం వల్ల ఈ గిరిజన కుటుంబాలు పక్కనే ఉన్న దాచిపల్లి, గుంటూరు, ఈ మాచల్లి పరిసర ప్రాంతాల్లో బతుకు తెరువు నిమిత్తం ఒక 6 నెలలు, ఒక సంవత్సరం లోపు అలా కలిసి వచ్చి రిటర్న్ వచ్చేటప్పటికి ఆ పొలాల్ని ఆక్యుపై చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన PC కులాలు, గౌడాస్ కులాలు వాళ్ళు మిర్యాలగూడెం దగ్గరలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో చాలా ఆధిపత్యం నడిపిస్తూ ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. అది కూడా పులిసింద ప్రాజెక్ట్ కింద వచ్చిన గిరిజనులు వాళ్ళ దగ్గర కాసిన డబ్బులు ఉంటే అదే అతను చేసుకొని మౌలాం నాయక్ అనే మధ్యవర్తిగా నటించి అతను ద్వారా ఈ సేల్స్ అని చేశారు. చంద్రబాబు గారికి దండం అండి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. మేము వచ్చి 15 సంవత్సరాల నుంచి రామంజనపురం బెల్లపకొండ మండలం ఆడ ఉంటున్నామండి. మా నాన్న కాలు ఇరిగిపోయింది, మా మరదలు బాగలేకుండా పడ్డది, మా అత్త చనిపోయింది. ఆయన మాకెవరు సహకరించలేదండి. మేము ఏదో బతుకు తెరుగు జరగట్లేదని పక్కూరికి పోయినామండి. ఒక 8 నెలలు 9 నెలలు పక్కూరికి పోయిన కూలినాలకి పోయి వచ్చేవరికి మా భూములు మాకు ఇవ్వకుండా ఆక్రమించుకొని అమ్మేసుకొని అది అమ్మేసి ఇంకొకరికి అమ్ముకొని ఇంకొకరు చెట్లు కొట్టుకొని మీరు ముద్ద తీశారా, కొయ్య తీశారా, చెట్టు తీశారా అని ఇదే పరిష్కారాలు చేస్తుండ్రండి. మాకు నీళ్ళు ఇవ్వట్లేదు. మాకు రోగం వచ్చినా రుష్టం వచ్చినా బెల్లపకొండ రావాల్సింది. అక్కడ హాస్పిటల్ ఉండే, మందులు ఉండే, అన్ని ఉన్నాయండి. మాకు ఎవరు సహకరించట్లేదు. మా భూముల్లోకి మమ్మల్ని రానియట్లేదు. ఇప్పుడు మేడం గారు, డిఆర్ మేడం గారు వచ్చి చూశారు. పంట మీద ఉన్నది, పంట ఇస్తాం, పంట తీసుకొని ఇస్తామన్నారండి. వాళ్ళు పంట తీసుకొని సరిపోని వాళ్ళు కూడా వేసుకుంటారేమని పంట ఇద్దామని సిద్ధమన్నామండి. పంట లేదు. 3 నెలలకు పోతే నువ్వు పెట్టింది ఏమున్నది, నువ్వు సంపాదించి ఏముంది, నువ్వు ముద్దు తీసినవా, ఏమి తీసినవా, నీకు కష్టం చేసి. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 44వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వైద్యులు చెరుకూరి ఫణికుమార్, చెరుకూరి ప్రతిష్ట, వినోద్ కుమార్ రెడ్డి, సునీత, రవీంద్ర, రమేష్, బాజీబాబు, బండ్లారాం చందురోగులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ అవకాశాన్ని పట్టణ పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు 44వ వార్షికోత్సవం సందర్భంగా రేపు అనగా 9/2/2025 ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించడం అయింది. ఈ క్యాంపు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఒక పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు 8 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. క్యాంపు సందర్భంగా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ నెల 13వ తారీఖు మందిరం బాబావారి వార్షికోత్సవ కార్యక్రమం, 12వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి బాబావారి అఖండ నమయకాహ కార్యక్రమం ప్రారంభంతో ఈ వార్షికోత్సవం పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 13వ తారీఖు గురువారం విశేషంగా ఈ సంవత్సరం వార్షికోత్సవం రావటం, బాబావారికి ఇష్టమైనటువంటి గురువారం రోజున బాబావారికి ఉదయం 6 గంటల కాగడ హారతితో పూజా కార్యక్రమాలు ప్రారంభమై విశేష అభిషేకం, విశేష పూజా కార్యక్రమం, అట్లాగనే ఆర్కెస్ట్రా వారి భజన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం విశేషంగా పలకీ ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా వార్షికోత్సవం రోజు మందిరానికి విచ్చేసి బాబావారిని దర్శించుకొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొంది బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి. డాక్టర్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రికెట్ క్రీడాకారుడు MSK ప్రసాద్. ఆక్రమణకు గురైన తమ భూములు తిరిగి ఇప్పించాలని కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించిన మన్నే సుల్తాన్పాలెం వాసులు. నరసరావుపేటలో నిలిపి ఉంచిన కారు అపహరణ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న బాధితులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.